ఏం పర్లేదు. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు. మీ అమ్మ చూడొదినా ఎంత సంబరపడుతుందో. మరి కుటుంబం పెరుగుతోందంటే కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతుంది కదమ్మా. పంతులు గారు ఏర్పాట్లు అవన్నీ. అయ్యా మీరు చెప్పినట్టే అన్ని ఏర్పాట్లు చేసేశాము. అమ్మాయిలు రండి రండి, త్వరగా రండి, రండమ్మా. అయ్యా ఇంతమంది నేను ఏర్పాటు చేశాను. సీమంతం అన్నాక ఆ మాత్రం ఉండాలి కదా. మీరేహీ కంగారు పడకండి. నాన్నగారు వాళ్ళు వచ్చే లోపల మీ చెల్లెలి సీమంతం గొప్పగా జరిపించేస్తాను. నేను అడుగు పెట్టానంటే ఆ శుభకార్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. ఆపేవాడే లేడు. సరే పంతులు గారు, రండి రండమ్మా, కూర్చోండి. అమ్మా కూర్చోండి, అందరూ వెళ్ళి కూర్చోండి. కూర్చోండి. మాయ్ మీరేం కంగారు పడకండి, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. ఏంటి బావగారు, బాగున్నారా? ఇప్పటి వరకు బాగానే ఉన్నాం. ఏమన్నారు? సార్ 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 ప్లీజ్ సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్. నేను గంటలో వెళ్ళొచ్చేస్తాను సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. ఏయ్ ఒకసారి చెప్తే అర్థం కదా. అరగంటలో కోర్టుకు అటెండ్ అవ్వాలి. సార్ సార్ నా వైపు సీమంతం సార్. ఫస్ట్ టైం నేను ఫాదర్ని కాబోతున్నాను సార్. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అవన్నీ కేసు ఒప్పుకోకముందు ఆలోచించాలి. అప్పుడేమో డబ్బు కాసిపడ్డారు, ఇప్పుడేమో రిలేషన్షిప్ అంటున్నారు. సార్ సార్ ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్, అక్కడ మా వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తుంటారు సార్. ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి సార్. సరే ఒక పని చేయి. కోర్టులో జడ్జి గారు అడిగినప్పుడు అంతా నేనే చేశానని ఒప్పుకో. ఆయన నిన్ను క్షమించేసి అరగంటలో ఇంటికి పంపించేస్తారు. నిజమా సార్? డ్రైవర్ కారాపు. ఏమైంది బసవా? సడన్ గా కారెందుకు అప్పన్నావు? అమ్మా తులసిని చూడ్డానికి వస్తే వాళ్ళమ్మ రావాలి, లేదా వాళ్ళ చెల్లి రావాలి. మొత్తం అందరూ కట్టుకట్టుకుని ఎందుకు దిగినట్టు? నిజమే బసవా, ఈ విషయం నా బుర్రకెందుకు తట్టలేదు? అమ్మా వాళ్ళ కళ్ళల్లో ఏదో దాస్తున్న టెన్షన్ కనిపించింది నాకు.
అయితే ఇంకెందుకు ఆలస్యం? డ్రైవర్, కారు వెనక్కి తిప్పు. మరి విగ్రహం ఓపెనింగ్? అది ఆగిపోతే అరిగిపోయేదుందా తరిగిపోయేదుందా మళ్ళా పెట్టుకుంటారులే, కానీ వెనక్కి తిప్పు, వెనక్కి తిప్పు. అలాగేనమ్మా. అసలు నీ డ్రైవింగ్ వచ్చా? ఏయ్ కానిస్టేబుల్స్, సార్. అది క్లియర్ చేయండి. అలాగే సార్. తప్పు నీదే. లేదు, తప్పు నీదే. చూడు, ఎలా గుద్దావో. నేను అటు వెళ్ళాలి. తప్పు నీదే. నేను అటు వెళ్తుంటే నేను నువ్వే ఇటు అటు వచ్చావు. వెళ్ళాలా? నాకు అడ్డొచ్చి గుద్దింది నువ్వే. ఏంటా గొడవ? ఎలా గుద్దావో?